అందరికీ నమస్తే. ఈ సైఫై పవర్ సెల్ ని ఎలా మోడలింగ్ చేశానో చూపిస్తాను. సిలిండర్ ని తీసుకోవాలి. ఎడిట్ మోడ్ లో GX లో స్కేల్ అప్ చేసి కంట్రోల్ R ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ ని యాడ్ చేసుకొని వర్టెక్స్ మోడ్ లో ఈ వర్సెస్ ని డిలీట్ చేసేసాను. పోక్ ఫేస్ చేయాలి. కంట్రోల్ F ప్రెస్ చేసి ఈ ప్రెస్ చేసి స్కేల్ అప్ చేశాను. మళ్ళీ ఈ ప్రెస్ చేసి పైనకు మూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ప్రెస్ చేసి స్కేల్ అప్ చేసి మళ్ళీ ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. పైనకు మూవ్ చేయాలి. ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసి కంట్రోల్ హోల్డ్ లో ఉంచి డెప్త్ ఇవ్వాలి. ఈ ఫేసెస్ ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ లోకి వెళ్ళి చెక్ డీసెలెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్టర్ లో 3 ని తీసుకోవాలి. ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసి కంట్రోల్ ని హోల్డ్ లో ఉంచి డెప్త్ ఇవ్వాలి. ఎడ్జ్ మోడ్ లో ఈ ఎడ్జ్ గ్రూప్స్ ని సెలెక్ట్ చేసుకొని వీటిని కూడా కంట్రోల్ B ప్రెస్ చేసి బెవల్ ఇవ్వాలి. ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ D ప్రెస్ చేసి P ప్రెస్ చేసి సెపరేట్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్ లో వీటిని సెలెక్ట్ చేసుకొని S ప్రెస్ చేసి షిఫ్ట్ G ప్రెస్ చేయాలి. X మరియు Y యాక్సిస్ లో స్కేల్ అప్ అవుతుంది. మళ్ళీ Alt E ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ ఫేసెస్ అలాంగ్ నార్మల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ N ప్రెస్ చేసి నార్మల్ చేసుకోవాలి ఫేసెస్ ని. ఎక్స్ట్రీమ్ మోడ్ లో ఈ ఫేసెస్ ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసేయాలి. ఈ రెండింటిని రైట్ క్లిక్ చేసి షేడ్ ఆటో స్మూత్ చేయాలి. వీటికి మిర్రర్ మాడిఫైర్ యాడ్ చేసుకోవాలి. G కి టిక్ చేసుకోవాలి. X కి అన్టిక్ చేయాలి. దీనికి కూడా సేమ్ మిర్రర్ మాడిఫైర్ యాడ్ చేయాలి. X కి అన్టిక్ చేసి G కి టిక్ చేసుకోవాలి. దీనికి మెటీరియల్ యాడ్ చేయాలి. న్యూ లోకి వెళ్ళి మెటాలిక్ ని ఇంక్రీజ్ చేయాలి. మెటీరియల్ ప్రివ్యూ లో రఫ్నెస్ కూడా తగ్గిస్తున్నాను. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక మెటీరియల్ ని యాడ్ చేయాలి. న్యూ ఇక్కడ మెటాలిక్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. రఫ్నెస్ కూడా తగ్గిస్తున్నాను. ఆల్ఫా ని తగ్గించాలి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్ లో ఫేస్ మోడ్ లో ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఇంకొక మెటీరియల్ యాడ్ చేయాలి. ప్లస్ పైన క్లిక్ చేసి దీన్ని అసైన్ చేసి న్యూ మెటీరియల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎమిషన్ తీసుకోవాలి. సర్ఫేస్ లో కలర్ చేంజ్ చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.